ప్రభుత్వంలో మంత్రుల శాఖల మార్పు జరగబోతుందన్నట్టుగా ప్రధానంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గత 2 రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే మకాం వేయడం జరిగింది. అధిష్టానంతో శాఖల మార్పు అంశం పైన మరియు ఇతరత్ర అంశాలపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఆ తర్వాత కేసీ వేణుగోపాల్తో గంటల పాటు చర్చలు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇదే అంశం పైన చర్చించేందుకు అధిష్టానం బట్టి విక్రమార్క గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా ఢిల్లీకి పిలిచినట్టుగా తెలుస్తూ ఉంది. సో అంతా అనుకున్నట్టుగా జరిగితే ఇప్పుడున్నటువంటి శాఖల్లో కొంతమంది మంత్రుల శాఖలు మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఏమేం శాఖలు మారుతాయి, ఎట్లా మారుతాయి, ఏం జరగబోతా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ శాఖ మీద కొద్దిగా అసంతృప్తి ఉన్నాడు, ఏ సీనియర్ మంత్రి శాఖల మార్పు కోసం కోరుకుంటా ఉన్నారనేది ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. సో ఇప్పుడు కొత్తగా 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిరు, కానీ వాళ్ళకి పోర్ట్ఫోలియోలు ఇంకా కేటాయించబడలేదు. దీంట్లో మంత్రివర్యులకు శాఖలు ప్రస్తుతం అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఏం తెలుస్తున్నాయంటే, వివేక్ వెంకటస్వామి హోంశాఖను ఆశిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. హోంశాఖ వివేక్ వెంకటస్వామి కోరుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే అంశం పైన చర్చ జరుగుతున్నట్టుగా ఒక అంశం ఉంది. మీడియాలో మాత్రం ఆయన అధిష్టానం ఎలాంటి శాఖను అప్పగించినా నేను బాధ్యతతో నిర్వహిస్తా, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తా అనేటువంటి మాట చెప్తున్నప్పటికి కూడా వ్యక్తిగతంగా ఏదో మనసులోనైతే ఉంటుంది కదా, ఈ శాఖ కావాలి, ఆ శాఖ కావాలనేటువంటి అంశం అయితే ఉంటుంది. కాబట్టి ఆయన హోంశాఖను ఆశిస్తూ ఉన్నాడు. అయితే అధిష్టానం మదిలో ఏముంది, అధిష్టానం వైపు ఏం జరుగుతూ ఉందనేది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ దామోదర్ రాజనరసింహ గారు ఈయనకి విద్యాశాఖ ఉంది ప్రస్తుతానికి, వైద్యారోగ్యం ఉంది ఈయన దగ్గర. ఇప్పుడు ఈయన అత్యంత సీనియర్ మంత్రి. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో కూడా సీనియర్ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి దామోదర్ రాజనరసింహ గారు. అయితే ఈయన గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఉన్నత విద్యాశాఖను ఈయననే చూసిండు. ఉన్నత విద్యాశాఖ ఈయన చూసిండు. అయితే ఇప్పుడు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ పోర్ట్ఫోలియోని ఏ మంత్రులకు కేటాయించలేదు. అయితే ఒకవేళ దామోదర్ రాజనరసింహ గారి దగ్గర నుంచి ఈ వైద్యారోగ్యం తీసేసి ఈ ఉన్నత విద్యాశాఖను దామోదర్ రాజనరసింహ గారికి అప్పగించి ఈ వైద్యారోగ్య శాఖను డాక్టర్ వివేక్ వెంకటస్వామి మొన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి కి ఇచ్చే అవకాశం. ఎందుకంటే ఆయన స్వయాన డాక్టరు, ఎంబీబీఎస్ డాక్టర్ కాబట్టి వైద్యారోగ్య రంగం పైన అతనికి కొంతవరకు పట్టు ఉంది. అయితే వివేక్ వెంకటస్వామి విద్య కానీ లేదంటే హోమ్ కానీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అధిష్టానం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ శాఖను ఇటువైపు పంపించి దామోదర్ రాజనరసింహను ఉన్నత విద్యాశాఖ వైపు పంపిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంటే, అయితే సీతక్క విషయంలో కూడా సీతక్క దగ్గర దాదాపు ఒక 3 శాఖలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సీతక్క దగ్గర ఉన్నటువంటి శాఖల్లో స్త్రీ మరియు శిశు సంక్షేమంతో పాటు పంచాయతీరాజ్ శాఖ కూడా ఆమె దగ్గరే ఉంది. అయితే ఆమె దగ్గర ఉన్నటువంటి 2 శాఖల్లోంచి ఒక శాఖను, పంచాయతీరాజ్ శాఖను వేరే వాళ్ళకి ఇవ్వాలనేటువంటి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే పంచాయతీరాజ్ శాఖను సమర్థవంతంగానే నిర్వహిస్తూ ఉంది సీతక్క. ఈ 3 శాఖలను సమన్వయం చేసుకుంటూనే ముందుకు పోతున్నటువంటి పరిస్థితిలో సీతక్క పోర్ట్ఫోలియోను మార్చి ఇక్కడ కొండా సురేఖకు గతంలో మంత్రి పదవి చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఆడబిడ్డ, ఆమె దేవాదాయము ప్లస్ ఫారెస్ట్ చేయడంతో చాలా చిన్న శాఖలు అవి. చాలా చిన్న శాఖలకు సీనియర్ మంత్రిని వాడడం కంటే ఆమెను మహిళా శిశు సంక్షేమానికి తీసుకురావాలి, లేకపోతే సీతక్కను పంచాయతీరాజ్కి పరిమితం చేయాలనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇంకా దీంతో పాటు అయితే ఫైనాన్స్కు సంబంధించినటువంటి అంశంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారి దగ్గర ఉన్నటువంటి ఈ విద్యుత్ శాఖ,
ఈ విద్యుత్ శాఖను కూడా కొత్త వారికి కేటాయించేటువంటి అంటే ఈ ఎవరు వాకిటి శ్రీహరి గారికి కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇట్లా కొన్ని శాఖల్లో మార్పులు చేసి ఆ శాఖల్ని ఇప్పుడు ఏదైతే సీనియర్ మంత్రుల దగ్గర సీనియర్ మంత్రులు అంటే ఎవరెవరు ఉన్నారు, ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అంతే సీనియర్ మంత్రులు అంటే వీళ్ళే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొత్త మంత్రి, తర్వాత రేవంత్ రెడ్డి గారు కొత్త మంత్రి, సీతక్క కొత్త మంత్రి, తర్వాత పొన్నం ప్రభాకర్ కొత్తగానే మంత్రి, తర్వాత ఇంకా ఎవరున్నారు వీళ్ళు కొత్త మంత్రులు. శ్రీధర్ బాబు పాత మంత్రి. శ్రీధర్ బాబు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేసే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అట్లా సీనియర్ మంత్రులు శాఖలు కొద్దిగా ఇటాటు ఉన్నటువంటి శాఖలకు అంటే ఏవైతే శాఖల్లో కొంత స్తబ్దత ఉందో ఆ శాఖలను సీనియర్ మంత్రుల దగ్గరికి తీసుకొచ్చి సీనియర్ మంత్రులకు దగ్గర ఉన్నటువంటి కొన్ని శాఖలు గాడిన పడ్డటువంటి శాఖలను ఈ జూనియర్ మంత్రులకు ఇచ్చేటువంటి అవకాశం పరిశీలిస్తా ఉన్నారు. దీంట్లో కూడా అధిష్టానం కూడా క్లియర్గా సామాజిక సమతుల్యత అంటే ఈ ఒకసారి రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిండు, మనందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. కేంద్ర ప్రభుత్వం సెక్రటేరియట్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో కేవలం 5% ఆర్ 4% బడ్జెట్ను మాత్రమే బీసీల కంట్రోల్ చేసేటువంటి శక్తి ఉంది, మిగతాదంతా అప్పర్ క్యాస్ట్ చేతిలో ఉందనేటువంటి మాట చెప్పిన నేపథ్యంలో ఈ సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఇది బడ్జెట్ పంపకాలు శాఖల పంపకాల్లో కూడా ఈ విధానాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ అండ్ టీం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం పైన సరికొత్త ప్రయోగాన్ని ఈ విస్తరణ తర్వాత కూడా ప్రారంభించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.